అంధకారపు పరిస్థితి ఏంటిదంటే హోప్లెస్నెస్, నిరాశ, నిరీక్షణ లేనితనము, నిరీక్షణ లేకుండా బ్రతకడము, నిరాశతో ఈడ్చుకుంటూ జీవిస్తూ ఉంటారు చూడండి. చాలామంది లేసింది అస్సలు ఎటువంటి స్పాక్ ఉండదు, ఎటువంటి జాయ్ ఉండదు. మరొక్క రోజా, మరలా ఈరోజు ఏం ఎదుర్కోవాలో, ఈరోజు ఎంత పోరాటమో, ఈరోజు ఎంత వేదనో, ఈరోజు మరలా అదే పనా, అదే ఉద్యోగమా, అదే వ్యాపారమా, అదే ఎదుగుదల లేని జీవితమా, ఇదే గొడవల నా భర్తతో, ఇదే గొడవల నా బిడ్డలతో అని లేచిన దగ్గర నుండే నిరాశతో లేస్తూ ఉంటారు. అసలు లేచిన దగ్గర నుండి అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ పైన, ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. చాలామంది చనిపోయే ముందు మీకు ఏమైనా కావాలంటే ఒక్క నిమిషం ఎక్స్ట్రా నాకు దొరికితే, ఒక్క రోజు నాకు ఎక్స్ట్రా దొరికితే చాలంటారు. కానీ మనమైతే ఈ డార్క్నెస్, ఈ అంధకారం ఎలా చేస్తుంది అంటే, ఎందుకు బ్రతికి ఉంటాం, అసలు ఎందుకు బ్రతికి ఉండదు, ఎవరికి ప్రయోజనం నీ బట్టి అని మాటలు వినబడుతూ ఉంటాయండి. దిస్ ఇస్ ద డార్క్నెస్ ఆఫ్ హోప్లెస్నెస్. ఇంకా నా జీవితంలో మంచి జరగదు 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 అని మీరు ముద్రిస్తూ ఉంటారు, రూఢీపరుస్తుంటారు. ఇందాక అన్నట్టు మీ మాటలో ఉంది, మీ నాలుక వశము జీవము మరణం. దేవుడు కూడా అన్నాడండి, జీవము మరణం నీ ఎదురుగా పెడుతున్నాను, ఏది కావాలో కోరుకో. ఆశీర్వాదమా శాపమా నీ ముందు పెడుతున్నాను, ఏది కావాలో కోరుకో. అంతటి గొప్ప దైవజనుడే ఏదో మాటసారి ఏమంటారండి, మాటలో చెప్పారు, నేను చచ్చిపోతే నా భార్యతోటి చచ్చిపోతానని హాస్యంగా అన్నాడు. అంతే, ఏం పలికాడో అది జరిగింది. ఈరోజు అంత గొప్ప దైవజనుడే తన పలికిన మాటల ఫలితం అనుభవిస్తున్నారంటే, ఈరోజు మన జీవితంలో ఎన్ని మాటలు పలుకుతున్నామో దేవుని చిత్తానికి అంగీకారంగా లేని మాటలు. అవ్వదు, జరగదు, ఇంకా నా వివాహం అవ్వదు, ఇంకా నాకేమి జరగదు, మంచి జరగదు, మా కుటుంబం అంతా ఇంతే, భ్రష్టత్వం పట్టేసింది అని మాటలు మాట్లాడుతున్నంత వరకు నిజముగా జరగదు. అందుకే అంటున్నాను, చేంజ్ ద సైకిల్, బ్రేక్ ద సైకిల్, బ్రేక్ ద లూప్, యూ బిగిన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీరు ప్రారంభించండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో రూపాంతర అనుభవం కావాలంటే మీ దగ్గర నుండి ప్రారంభించండి. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నారు, మీ తండ్రులే అట్లా మాట్లాడకండి అమ్మా, అట్లా మాట్లాడకండి నాన్న అని చెప్పండి. మీ భర్త మాట్లాడకండి అని పొలైట్గా చెప్పండి. భార్య మాట్లాడకు. యోబు అన్నాడు కదా, గద్దించాడు కదా తన భార్యని, ఏమన్నాడు, మూర్ఖురాలుగా నువ్వు మాట్లాడకు. ఈరోజు మనం కూడా మూర్ఖులుగా మాట్లాడుతున్నాం. అవ్వదు అవ్వదు అవ్వదు, ఇంకా ఆపేయండి. యేసు నామంలో అవుతుంది, ఆమెన్. యేసు నామంలో జరుగుతుంది, యేసు నామంలో అన్ని సాధ్యమే, నమ్మినవారు ఆమెన్ అని బిగ్గరగా పలకండి. దేవుడి నామంలో జరుగుతుందండి. ఈ మాటలు ఆపివేద్దాం, ఈ హోప్లెస్ మాటలు ఆపివేద్దాం. బ్రతికి ఉండటమే దేవుడు ఇచ్చిన వరము. సంవత్సరం అనే దయా కిరీటము ధరింపజేసిన దేవునికి హల్లెలూయా చెప్పడం పోయి, నాకొద్దు ఈ బ్రతుకు, నాకొద్దు నాకొద్దు నాకొద్దు, నేను చచ్చిపోతే మేలు అనే మాటలు ఆపివేద్దాం. సామెతలు 13:12 వచనం చూద్దామా. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఈరోజు మన జీవితంలో కోరిక సఫలము కావట్లేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ బ్రింగ్ గ్రేట్ హార్ట్ ఏక్స్. ఎక్స్పెక్టేషన్స్ బ్రింగ్ గ్రేట్ హార్ట్ ఏక్స్ అంటే, మీ జీవితంలో ఈ నొప్పి కలగటానికి, మీ భర్తకి విరుద్ధంగా ఆ ఆలోచనలు కలగటానికి కారణం ఏంటి తెలుసా? యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో తన భర్త తనను ఎంతో ప్రేమిస్తూ, తన కన్నీరు గారుస్తూ ఉంటే తన కన్నీరు దురుస్తూ, చక్కటి పువ్వులు తెస్తూ ఉంటే, కరెక్ట్గా అదే సమయానికి మీ భర్త వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడ చేస్తున్నావు, పని చేయి అన్నాడు. ఎట్లుంటుంది ఆ భార్యకి? ఈ భర్త చూడు ఎంత ప్రేమగా ఉన్నాడు తనతోటి, ఈయన చూడు ఎట్లున్నాడో అని ఎక్స్పెక్టేషన్, ఎదురుచూపు పెట్టుకుంది. నా భర్త కూడా అట్లా ట్రీట్ చేస్తే బాగుంటుంది. నో. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ బ్రింగ్ హార్ట్ ఏక్స్. గుండె గాయం అయిపోవడానికి కారణము మీరు ఎదురు చూస్తున్నారు చూడండి, నా భర్త ఇలా చేస్తే బాగుండు, నా భార్య ఇలా చేస్తే, ఆ వారిలాగా ఉంటే బాగుండు, వీరిలాగా ఉంటే బాగుండు, నేను చూసే వీడియోలో వారిలాగా ఉంటే బాగుండు, అందుకని ఆపేయండి. అక్కర్లేని వీడియోలు, అక్కర్లేనివన్నీ చూస్తూ, నా భర్త చూడు ఎంత మంచోడో, ఆ వీడియో అయిన తర్వాత మరలా గొడవ పడుతూ ఉంటారండి. ఎంతమందికి తెలుసా? అదంతా చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? సోషల్ మీడియా. స్టార్టింగ్లో ఇద్దరు భార్య భర్తలు చక్కగా ఉంటారు,
కానీ ఇద్దరికి సపరేట్గా ఫేమ్ వచ్చే కొలది నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకుంటూ సపరేట్ అయ్యి, అరే అంత ప్రేమగా ఉన్నారు, మాకు నీతులు చెప్పారు, మోటివేషన్ స్పీచెస్ ఇచ్చారు, కపుల్ గోల్స్ అని పెట్టారు, ఏమైంది? అంత దానికే, అంత చూపించుకోవడానికి. అందుకనే వాటిపైన ఆధారం చేసుకోకండి, దేవుని వాక్యం పైన ఆధారం చేసుకోండి మన జీవితాన్ని. ఈరోజు మన జీవితాల్లో ఎదురు చూస్తున్నాము కాబట్టి ఇది చేస్తే బాగుండు, అది కొనిస్తే బాగుండు, అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అప్పుడు చిన్నది చేసిన థ్యాంక్ యూ అని చెప్తారు. అందుకనే ఎక్స్పెక్టేషన్స్ తోటి మనుషుల వైపు చూస్తూ, నేను విష్ చేస్తా కదా నువ్వు నాకు విష్ చేయి, నేను నీ కోసం స్టేటస్ పెట్టా నువ్వు నాకు స్టేటస్ పెట్టు, ఇవే అయిపోయినాయి గోల కదండి ఇప్పుడు. సో డోంట్ గివ్ అన్నెసెసరీ రూమ్ ఫర్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్పేర్. అదే రీతిగా విలాప వాక్యంలో 3వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చూద్దామండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మరొకసారి చదువుదామండి. ఈరోజు నిరాశతో, డిస్కరేజ్మెంట్తో, హోప్లెస్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు చెప్తున్న మాట వినండి. తనని ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో, జస్ట్ కనిపెట్టు అని చెప్పలేదండి, ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలంలో కాడి మోయుట నరునికి మేలు. ఈరోజు ఆర్ యు వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్? Are you waiting in God's presence? Does really God answer me? ఆయన ఆన్సర్ చేస్తాడా? ఆయన నా జీవితంలో ఏమైనా కార్యం చేస్తారా? అసలు అవుతుందా అని ఆ మాటలు ఆపేసి, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో, ఏదండి ఒక్కసారి చెప్తారా? ఓపిక అని చెప్తారా? ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆమేన్. ఈరోజు డోంట్ లెట్ డార్క్నెస్ ఆఫ్ హోప్లెస్నెస్ రూల్ యువర్ మైండ్. మీ మనసుని కలవరపడనీయకండి, మీ మనసుని ఆందోళన, ఈ నిరాశ నిస్పృహతోటి నింపబడనివ్వకండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఏం ఎక్స్పెక్టేషన్స్? ఇది చేస్తారు, అది చేస్తారు, ఇది అవుతారు కాదు. ఓపికతో కనిపెడుతూ దేవుడే చేస్తాడు. నేను మరలా చెప్తున్నాను, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే. ఈరోజు మీ జీవితంలో కార్యం జరగాల మనుషుల వైపు, వీరి వైపు, వారి వైపు ఎక్స్పెక్టేషన్స్ ఆపేసి యెహోవా వైపు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ డిసప్పాయింట్ చేసే దేవుడు కాదండి. ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపడని ఇచ్చే దేవుడు కాదు. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, నన్ను సిగ్గుపడనియడు. ఏది మీరు చెప్తారా? నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, ఆయన నన్ను సిగ్గుపడనియడు. మీ నమ్మిక మనుషుల పైన తీసేసి, మీ హోప్, మీ ఎక్స్పెక్టేషన్ మనుషుల పైన తీసేసి ఆయన వైపు చూస్తే, మీరు ఎరుగుతున్నట్లయితే ఆయన మిమ్మల్ని సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఓపికతో కనిపెడదాం. ఏ విషయంలో అయినా ఓపికతో కనిపెడదాం. ఈ మాట పట్టుకొని చాలా మంది అంటారు, నేను ఏం చేయకుండా ఉంటాను, ఓపికతో కనబడుతున్నాను. ఏం చేస్తున్నారు? ఓపికతో కనబడుతున్నాను. జాబ్ పోయింది, ఏం చేస్తున్నారు? ఓపికతో కనబడుతున్నాను. ఎందుకు? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఓపికతో. కొన్నిసార్లు దేవుడు ఓపికతో కనిపెట్టమంటాడు, కొన్నిసార్లు ఒక అడుగు ముందుకు వేయమంటాడు. చాలా మంది ఓపికతో కనిపెడుతున్నామని చెప్పి 2 సంవత్సరాలైంది, ఉద్యోగం ఊడిపోయి ఏం చేస్తున్నారు? ఓపికతో కనబడుతున్నాం. ప్రయత్నించారా? అప్లై చేస్తారా? ఇంటర్వ్యూస్కి వెళ్ళారా? నో, అన్ని నా దగ్గరికే రావాలి, నేను ఓపికతో కనిపెడుతున్నాను, దేవుడే ఆకాశ వాకిలు విప్పి నాకు ఆన్సర్ ఇవ్వాలి. నో, దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆగమంటాడు, దేవుడు కొన్నిసార్లు మనల్ని వెళ్ళమంటాడు. ఎరికో గోడలు 6 రోజులు మౌనంగా ఉండు, 7వ రోజు నోరు విప్పి కేకలు వేయి అన్నాడు. దెర్ ఇస్ అ టైమ్, దెర్ ఇస్ సీజన్ వెర్ గాడ్ సేస్ బీ క్వైట్, జస్ట్ వెయిట్. బట్ దెర్ ఇస్ అ సీజన్ వెర్ గాడ్ సేస్ గో హెడ్, దిస్ ఇస్ యువర్ టైం, ఇది నీ సమయం, నువ్వు ముందుకు వెళ్ళా, నువ్వు ప్రయత్నించు, నువ్వు పోరాడు అని అంటాడు. అందుకు కావాల్సింది ఏంటో తెలుసా? విచేక్షణ జ్ఞానం, డిసర్నింగ్ స్పిరిట్. విచేక్షణ జ్ఞానం అది కూడా ఒక వరంలే, ఆత్మ వరంలో ఒకటి. ఎప్పుడు ఏమి చేయాలా, ఎవరితో మాట్లాడాలా, ఈ పార్ట్నర్ నా బిజినెస్కి కరెక్టా, ఈ స్నేహితుడు, ఈ స్నేహితురాలు కరెక్టా, ఈ బంధము, ఈ చూపులు, ఈ పెళ్లి చూపులు, ఈ సంబంధము కరెక్టా? విచేక్షణ జ్ఞానం. మనుషులు చెప్తున్నంత మాత్రాన ఇదే కరెక్ట్ కాదు. దేవుని వాక్యం ఒకటి, రెండోది విచేక్షణ జ్ఞానం, డిసర్నింగ్, ఇస్ దిస్ ద రైట్ టైం,
ఇస్ దిస్ ద టైమ్ దట్ ఐ నీడ్ టు స్టెప్ అవుట్? ఇస్ దిస్ ద టైమ్ ఐ నీడ్? ఎంతమంది కావాలండి విచక్షణ జ్ఞానము? చాలా మందికి, చాలా కొద్ది మందికి అదొక వరంగా ఇవ్వబడుతుంది తెలుసా? దేవుడు కొంతమందిని ఎన్నుకొని కోరుకొని వాళ్ళకి వరంగా ఇస్తాడు, కానీ వాళ్ళకి మాత్రమే ఇస్తాడు, నాకు ఇవ్వడు కాదు. మీరు అడిగితే ఆత్మని సమృద్ధిగా ఇస్తానని చెప్పే దేవుడు.